హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి, ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. ఇక మార్నింగ్ అయితే 3:30కి ఇక్కడైతే క్యాప్సికమ్ టమాటో కర్రీ అలాగే టమాటో పచ్చడి చేశానండి. లంచ్లోకి మా వారికి బాక్స్ పెట్టడానికి. చూసారు కదా టమాటో కర్రీ, టమాటో చట్నీ. ఇది నిల్వ పచ్చడి అండి, అమ్మ పెట్టి పంపించింది. ఇంతకుముందు నేను పెట్టుకునేదాన్ని, ఈ ఇయర్ అయితే నేను పెట్టలేదు, కొంచెం అమ్మ పెట్టి పంపించింది. ఇంకా అందులో ఇదే లాస్ట్ అన్నమాట, ఇంకా అయిపోయింది. కొంచెం టమాటో కాస్ట్ తగ్గితే పనులు పెట్టుకోవాలి. పచ్చడి పెట్టినప్పుడు మాత్రం మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ పచ్చడి ఏంటంటే జస్ట్ పచ్చడి పెట్టుకొని డబ్బాలో పెట్టుకోవడమే, పోపు పెట్టాల్సిన అవసరం లేదు. అది నిల్వ ఉంటుంది పోపు పెట్టకపోయినా. మనకి ఎప్పుడైతే అవసరమో, ఎంత అవసరమైతే అంతా ఇలా తీసుకొని కొంచెం పోపు పెట్టేసుకోవాలన్నమాట. పోపులో కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పోపు పెట్టుకున్నా అంటే ఆయిల్ ఎక్కువ రోజులు ఉంటే అదొక స్మెల్ వస్తుంది కదండి. అలా కాకుండా ఆయిల్ లేకుండా పచ్చడి పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 years అయినా కూడా బాగుంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే పిల్లలకి అదే సేమ్ అండి, క్యాప్సికమ్ కర్రీనే పెడతాను లంచ్కి అయితే. ఇంకా స్నాక్స్ బాక్స్కి మాత్రం కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి శాండ్విచ్ అయితే చేస్తున్నాను, వెజిటేబుల్ శాండ్విచ్. వీళ్ళు ఏంటంటే బ్రెడ్ ఏదైనా చేసి రోస్ట్ చేసి పెట్టు అని చెప్పారు. ఇంకా ఓన్లీ బ్రెడ్ జస్ట్ అట్లా రోస్ట్ చేసి ఇచ్చేదానికి ఏం బాగుంటుందిలే అని ఇంక ఈ విధంగా స్టార్ట్ చేశాను అనమాట. ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోండి, పెద్దగా ఆయిల్ ఏమి అవసరం లేదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి ఏం వేయలేదు నేను, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. క్యాప్సికము, క్యాబేజీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం టమాటో, కొత్తిమీర, తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి చల్లుకున్నాను. అది టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చల్లుకున్నాను. పిల్లలకి జీలకర్ర పొడి రోజు ఇట్లా మజ్జిగలో కానీ ఇట్లా వేసి ఇవ్వడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా వాటర్లో వేసి తాగమంటే ఎవరు తాగరండి, అందుకని ఇట్లా ఏదో ఒక ఫుడ్లో యాడ్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటో సాసు, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకా బ్రెడ్ అయితే తీసుకొని కొద్దిగా నెయ్యిలో కానీ బటర్లో కానీ బ్రెడ్ ఒక సైడ్ మాత్రమే రోస్ట్ చేసుకోండి, 2 సైడ్లు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ మాత్రం ఈ విధంగా కొద్దిగా రెడ్గా వచ్చేంత వరకు, బ్రౌన్గా వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. మనకి ఎన్ని బ్రెడ్లు కావాలంటే ఎన్ని శాండ్విచ్లు కావాలంటే అన్ని 2 బ్రెడ్లు తీసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోండి. బటర్తో వేసుకుంటే బాగుంటుంది, నా దగ్గర బటర్ లేక నేను నెయ్యి వేసాను. ఏ సైడ్ అయితే మనం బ్రెడ్ కాల్చామో ఆ సైడ్కి కొద్దిగా సాస్ అప్లై చేసుకుంటున్నాను. పిల్లలకి టమాటో కెచప్ ఉంటే చాలు, అసలు ఏది పెట్టినా తినేస్తారన్నట్టుగా ఉంటారు కదా. పైగా ఈ శాండ్విచ్లకి, నూడిల్స్లకి ఏంటంటే ఆ సాస్ తగిలితేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సాస్ లేకపోయినట్లయితే కొద్దిగా మిరియాలు, జీలకర్ర, లైట్గా కొంచెం టమాటా, అందులోనే కొద్దిగా షుగర్ వేసేసి గ్రైండ్ చేసేసి కూడా వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం గార్లిక్ కూడా వేయాలండి, గార్లిక్ అయితే కంపల్సరీ వేయాలి ఆ మిక్సీ వేసేటప్పుడు. ఆ పేస్ట్కి నేను అప్లై చేసుకున్నా కూడా సాస్ టేస్ట్ వస్తుందన్నమాట. టమాటో సాస్ ఎవరి ఇంట్లో లేకుండా ఉంటుందిలేండి. ఇప్పుడు టమాటో సాస్ అప్లై చేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా వేసుకొని ఆ పైన తురుము పెట్టిన చీజ్ వేసుకున్నాను. చీజ్ని ఈ విధంగా తురిమేసి వేసుకుంటున్నాను. తురుముకపోతే మీ స్లైస్లు ఉన్నా కూడా స్లైస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకొక బ్రెడ్కి కూడా ఎటు సైడ్ అయితే మనం రోస్ట్ చేసామో అటు సైడ్ టమాటో సాసు, కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా అప్లై చేశాను. చేసేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇంకా 2 వైపులా కూడా మళ్ళీ కొంచెం నెయ్యితో కాల్చుకుంటున్నాను. బటర్ ఉంటే మాత్రం బటర్తోనే కాల్చుకోండి, బాగుంటుంది. ఇంకా నా దగ్గర లేదని నేను లైట్గా నెయ్యి వేసి కాలుస్తున్నాను. మరీ ఎక్కువగా కాకుండా లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసి పిల్లలకి కొంచెం హాఫ్గా కట్ చేసి బాక్స్లో పెట్టేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారండి. హెల్దీ ఫుడ్ కూడాను. ఇదే శాండ్విచ్ బయట కొనాలంటే ఎంతెంత కాస్టో తెలీదు. మనం చేసినంత హైజీనిక్గా ఏం చేయరు వాళ్ళు, ఎలా పడితే అలా, ఎలాంటి ఆయిల్స్ అంటే అలాంటి ఆయిల్స్ వాడతారు. ఈవెన్ వాళ్ళు చేసే పెనం కూడా అంత దరిద్రంగా ఉంటుందని చెప్పొచ్చు. అన్ని హోటల్స్ కాదు కానీ కొన్ని హోటల్స్ మనం కిచెన్లోకి వెళ్ళి చూడం, మన దగ్గర ఉన్న టేబుల్ మాత్రమే చూస్తాం మనం. ఆ టేబుల్ మీద ఉన్న సాస్ బాటిల్ చూస్తాం
అంతే. ఒక్కసారి హోటళ్ళల్లో ఉన్న కిచెన్ దగ్గరికి వెళ్ళి మనం చూసామంటే ఇంకోసారి ఆ హోటల్లోకి అడుగు కూడా పెట్టము, ఇంకే హోటల్లోకి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తామన్నమాట. అలా ఉంటుంది కిచెన్స్ అక్కడ. సో అంత ఇంట్లో ఒకరోజు గిన్నెలు కడగకపోతే జెంట్స్ అంటారు ఏం గిన్నెలు కడగలేదు అంటారు. అదే హోటళ్ళల్లో వాళ్ళు తినే హోటల్స్ కిచెన్ ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత హైజీనిక్గా చేస్తున్నారు, ఎంత దరిద్రంగా చేస్తున్నారు వాళ్ళు అనేది. అన్ని హోటల్స్ నేను అనట్లేదు కానీ చాలా అంటే 80% అయితే ఇలాగే ఉంటాయని నేను చెప్పగలనండి. ఇంకా అదనమాట. ఇదైతే ఇంక 2 సైడ్లు కొంచెం కాల్చుకున్న తర్వాత ఇలా కట్ చేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఇలా చేసేసి కొంచెం టిఫిన్గా ఇవ్వచ్చు, స్నాక్స్గా, ఈవినింగ్ స్నాక్స్ లేదంటే బాక్స్లో పెట్టడానికైనా దేనికైనా బాగుంటుందండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం క్యారెట్ ఫ్రై చేసాం కదా మనం వెజిటేబుల్స్, అందులో కొద్దిగా పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేసుకోండి, స్పైస్ ఉంటే బాగుంటుంది. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో వేసిన రెడ్ చిల్లీ సాస్ అండ్ మిరియాల పొడిలో ఉన్న స్పైసే సరిపోతుందని నేను ఇంకెక్కువైతే యాడ్ చేయలేదండి. ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే బ్రౌన్ బ్రెడ్ లేదంటే హోమ్ మేడ్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే వైట్ బ్రెడే తీసుకున్నాను, మిల్క్ బ్రెడ్. నాకు పోటీగా అరుస్తున్నాయండి బయట వెహికల్స్ సౌండ్ అయితే అంత ఎక్కువగా వచ్చేసింది, హారన్ సౌండ్లు. ఇంకా మా ఇంట్లోనే వెహికల్స్ తిరుగుతున్నాయేమో అన్నట్టుగా. ఇంకా ఇక్కడైతే కొంచెం సాస్ వేసేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారండి. ఇంకా జెస్సీ అయితే ఫుల్ హ్యాపీ, దానికి బర్గర్లు శాండ్విచ్లు అంటే చాలా ఇష్టం అనమాట. శాండ్విచ్ చేశానని చెప్పి ఫుల్ హ్యాపీ అనమాట. నేను బ్రెడ్ తెప్పించడం కూడా రేర్, అంతగా తెప్పించను, ఎప్పుడైనా ఒకసారి తెప్పిస్తాను. బ్రెడ్ పాలల్లో అట్లయితే తినదు కానీ నార్మల్గా ఇట్లా ఏదైనా చేస్తే తింటుందనమాట. ఇంకా ఇక్కడైతే జెస్సీకి ప్రాజెక్ట్ ఉందంట స్కూల్లో, ఏదైనా మొక్కలు నాటుకొని రమ్మని చెప్పారు. లేకపోతే మనకు ఫ్యాన్సీ డ్రెస్ లాగా మొక్కలతోటి ఆకులతోటి అట్లా డ్రెస్ లాగా రెడీ చేసుకొని, లేకపోతే ఏదైనా వెజిటేబుల్ కానీ గ్రీన్ కలర్లో ఉన్నవి ఏమైనా వెజిటేబుల్స్ కానీ అట్లా చేసుకొని రమ్మని చెప్పారట. నాకైతే అవన్నీ చేయడానికి టైం లేదు, బయటికి వెళ్ళడానికి ఫుల్ వర్షం పడుతుంది, ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా చార్ట్లు అవి కావాలి కదా, లేదన్నమాట. అందుకని మొక్క నాటుదామని చెప్పేసి ఇంక ఇంట్లో టైంకి కుండీలు కూడా, చిన్న కుండీలు కూడా ఏం లేవండి. అందుకైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను, పైన ఏమన్నా అతికిద్దాంలే అన్నట్టుగా, అంటే డెకరేట్ చేద్దాం అన్నట్టుగా ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకొని అందులో అయితే మనీ ప్లాంట్ పెడుతున్నానండి. ఈ మనీ ప్లాంట్ ఏంటంటే మనం ఇచ్చినా సరే యూజ్ ఉంటుంది, ఎవరైనా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా కూడా బతుకుతుందనమాట. నేనైతే మా ఇంట్లో చెట్టుని కట్ చేసి ఇచ్చాను. చాలామంది అంటారు మనీ ప్లాంట్ ఇంట్లోది కట్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దని. నేను వేరే వాళ్ళ దగ్గర అడిగి ఇప్పించుకున్నాను. నాకు చెప్పడం ఏమంటే మనీ ప్లాంట్ ఎప్పుడైనా దొంగతనంగా తెచ్చుకోవాలట. ఇది ఎక్కడ సోద్యమో నాకు అర్థం కాలేదండి. దొంగతనంగా తెచ్చుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. పక్క వాళ్ళ ఇంట్లో దొంగతనం తెచ్చుకుంటే వాళ్ళ తర్వాత తిడతారు కదండి. అంత అవసరం ఏంది, అడిగితే ఇస్తారు, లేకపోతే నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది అంతే అని నాకు అనిపిస్తుంది. ఇంక నేనైతే ఇదిగో ఇంటి ముందు చెట్టు బాగా కింది కల్లా వచ్చేసింది అనమాట. ద్వారం చుట్టూ వచ్చి కింద కూడా చాలా ఉంటే పైకి కట్టేశాను నేను. చాలా రోజుల నుంచి కట్ చేసి ఇలా నాటుకుందాము, ఇంట్లో అక్కడక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈరోజు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి ఇదిగోండి ఇలా నాటాను. ఇది పంపిస్తాను, కొంచెం డెకరేట్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను. పైన ఏమైనా కొంచెం వాటర్ పెయింట్ తోటి కలర్స్ అట్లా వేద్దాం అనుకుంటున్నాను, వేసేసి పంపించాలి. కాకపోతే ఈలోగా కొంచెం వీళ్ళకి బాక్సులు అవి పెట్టేసి రెడీ చేద్దాంలే అనుకుంటున్నాను. లక్కీ అయితే తీసుకెళ్ళకపోయినా ఏం కాదు మమ్మీ అవసరం లేదు అంటే, లేదు నాన్న చిన్న చిన్న ప్రాజెక్టులైనా కొంచెం చెయ్యాలి, పార్టిసిపేట్ చేయాలి, చేస్తేనే బాగుంటుంది, ఇంకేదన్నా పెద్దది కుదరదు అనుకున్నది తప్పించి ఇట్లా ఇంట్లో ఉన్న వాటితో చేసి పంపించేయన్నా, పంపించకపోతే ఎట్లా నాన్న పార్టిసిపేట్ చేయాలి అని చెప్తున్నాను. ఈ వ్యాన్ వచ్చేస్తుంది లేట్ అయిపోతుంది కదా అని చెప్పి వాడి బాధ వాడిదనమాట. పరిగెడుతున్నాను చూసారు, పొయ్యి మీద ఏదో పెట్టానండి, అందుకని చెప్పి ఫాస్ట్గా పరిగెత్తాను అనమాట. ఇంకంతే ఉంటుంది, ఒక పనిలో పడితే ఇంకో పని మర్చిపోతాము, అలాగే వీడియో ఉంటే ఇంకా అది మర్చిపోతాం పూర్తిగా. అందుకని ఫాస్ట్గా వెళ్ళైతే ఇంట్లో కిచెన్లో పని అయితే చేసేసాను. ఇంకా పిల్లలు అయితే స్నానం చేసి వచ్చేసారండి. ఇంకా వచ్చిన తర్వాత ఇదిగోండి దాంతోపాటు ఇంకేమన్నా తీసుకెళ్తానండి. అప్పటికప్పుడు అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుబాటులో ఏ ఆకులు చెట్లు కూడా లేవు. ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్కి ఉన్న ఆకులన్నీ తీసేసామంటే ఆ చెట్టు అస్సలు బాగోదు, నాకు తీయాలనిపించలేదు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. కనీసం వేప చెట్టు ఇంటి ముందున్నా కూడా దాంతో ఏదైనా చేసి పంపించేదాన్నేమో. ఇంకేం అర్థం కాక ఇంట్లో చిన్న చార్ట్ ఉంది, అంటే ఒక చార్ట్లో హాఫ్ ఉందన్నమాట, దాన్ని ఇలా లీఫ్ లాగా కట్ చేసి దానికి మళ్ళీ ఆకులు అతికిస్తున్నాను అనమాట. ఆకులు కూడా నేను అతికించాలంటే లేటు, ప్లస్ ఆకులు ఏంటంటే గమ్ము పెట్టినా కూడా టైం పడుతుంది అతుక్కోవడానికి, వెంటనే తీసుకెళ్ళడానికి కుదరదు. 1/2 అవర్ టైం ఉంది, వ్యాన్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఫాస్ట్గా పిన్నులు అయితే కొట్టేస్తున్నానండి. ఆకులు ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. కిందున్న తమలపాకు చెట్టుకు ఉన్న ఆకులు అయితే తీసుకొచ్చానమాట. మరి నాకు వేరే ఆప్షన్ లేదండి, వేరే ఆప్షన్ ఉంటే తమలపాకు చెట్టు ఆకులు అయితే తెచ్చేదాన్ని కాదు.
సైడ్స్ అంతా ఆకులకి పిన్నులు బాగానే కొట్టాను కానీ లోపల ఉన్న ఆకులకి పిన్నులు కొట్టడానికి అవ్వట్లేదు. అందుకని డబుల్ టైప్ స్టిక్కర్ తీసుకొని ఈ విధంగా లోపల స్టిక్ చేసేసి స్టిక్కర్ ఆ పైన ఇవి ఆకులు అయితే అంటిస్తున్నాను అనమాట. ఇంక ఒకదాని మీద ఒకటి లేకుండా కొన్నిసార్లు ఆకుల మీద కూడా అంటించేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అయితే ఫినిష్ చేశాను. లోపల ఉన్న వాటికి పిన్నులు కొట్టడం అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇది ఒక ఆకులాగా షేప్ తెద్దామని చెప్పేసి చేశాను. ఏదో ఒకటి పిల్లల్ని బాధ పెట్టకుండా చేయాలనిపించింది. నాకున్న హాఫ్ అన్ అవర్ టైంలో ఇవన్నీ చేయాలంటే వాటికి కావాల్సిన వస్తువులు వెతుక్కోవడానికి సరిపోతుంది నాకు. అందుకని ఫైనల్గా అయితే ఒక చిన్న ఐడియాతో ఇలా ఆకులతోటి ఆకునైతే తయారు చేశానండి. ఇంకా సేవ్ మీ అని చెప్పేసి పెడదాం అనుకున్నాను బోర్డులాగా. కాకపోతే ఇది చెట్టు కాదు కదా, ఆకుల్లాగా ఉన్నాయి, చెట్టులాగా తయారు చేయలేదు కదా నేను అనేసి ఇంకా రాయలేదు. దానికి దారం కడితే మెల్లో వేసుకొని వెళ్తుంది అనమాట. ఇంకా జెస్సీకి అయితే ఇగో ఫైనల్గా పిల్లలకైతే బాక్స్ పెట్టేశానండి. క్యాప్సికమ్ రైసు, అలాగే మజ్జిగ పెట్టాను, శాండ్విచ్, డ్రై ఫ్రూట్స్ పెట్టాను అనమాట. మజ్జిగ అయితే కంపల్సరీ పెడుతున్నాను డైలీ. ఆ మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి డైలీ వేస్తానన్నమాట. ఉప్పుతో పాటు అది కూడా వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. మజ్జిగ కూడా కమ్మగా ఉంటాయి, పుల్లగా అవ్వకుండా ఉంటాయి. జెస్సీ అయితే ఇదిగోండి ఇలా వేసుకొని వెళ్ళిపోతుంది అనమాట స్కూల్కి. కాకపోతే వెళ్ళేటప్పుడు మనీ ప్లాంట్ తీసుకెళ్ళలేదండి, ఇక్కడే పెట్టేసి వెళ్ళింది. ఒకటి చాలు, 2 పట్టుకోలేను, బ్యాగ్ పట్టుకోవాలి, లంచ్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి, నేను పట్టుకోలేను అని చెప్పేసి ఆకులు తీసుకెళ్ళింది. కానీ మనీ ప్లాంట్ తీసుకెళ్ళి కనీసం ఇదే తీసుకెళ్ళి అది పడేసి అని చెప్పాను. ఆకులు మధ్యలో జారిపోతే పోద్ది అని చెప్తే ఇంకా వినలేదనమాట అది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇదిగోండి కిచెన్ అంతా ఎక్కడిదక్కడ ఉంది కదా, ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి వేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పచ్చడి పెట్టడానికి గాజు సీసాలు ఏం లేవు, ప్లాస్టిక్ సీసాలే ఉన్నాయి. సరే ఒకటి ఖాళీ అయింది, అల్లం పచ్చడి ఖాళీ అయిపోయిందండి. కొంచెమే ఉంటే వేరే గిన్నెలకి తీసి పెట్టేశాను. అది ఇంకొంచెం ఇవాళ రేపట్లో అయిపోద్ది అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా డబ్బా కూడా కడగకుండా, ఆ సీసా కడగకుండా అలాగే పెట్టేస్తున్నాను అనమాట. పచ్చడి ఏం కాదు, పాడైపోదు. అల్లం పచ్చడి ఎలాగో నిల్వ ఉండేదే కదా, ఏం కాదని ఇట్లా పెట్టేస్తున్నాను. పచ్చడి కూరలు తీసి పెట్టేసి ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేసుకొని ఆ స్టవ్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని కాఫీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. బాగా చల్లగా ఉంది, వర్షం పడుతుంది బయట. పిల్లలు ఎట్టిన వ్యాన్ ఎక్కే టయానికి వర్షం కొంచెం తగ్గిందండి. మార్నింగ్ మా వారు 5కి అట్లా వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ వర్షం పడుతుంది, పాపం తడుచుకుంటూనే వెళ్ళిపోయారు. ఇక నేనైతే కాఫీ పెడుతున్నాను. రోజు కాఫీ తాగి బోర్ కొట్టేసిందండి. టీ పెట్టుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఒక్క కప్పు టీ అరగంట సేపు మరిగిచ్చి పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ కడాయిలో అడిక్కే సరిపోవన్నట్టుగా ఉంటుంది. అందుకనే టీ పెట్టను అనమాట, కాఫీనే పెట్టుకుంటాను. ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి. మానేద్దాం అనుకుంటాను కానీ అది అవ్వట్లేదు. అందుకే మానేస్తానని కూడా చెప్పట్లేదు నేను. పదే మళ్ళీ మానేస్తానని చెప్పి తాగి ఇదంతా బాగోదనమాట నాకు. అందుకని మానేయాలనుకుంటే, కానీ ఇప్పుడైతే తాగుతాను కూడాను. అదన్నమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, వాతావరణం చాలా చల్లగా ఉందండి. 9 అయినా కూడా అసలు ఎండ అనేదే రాలేదు. ఇప్పుడే తెల్లారిందేమో అన్నట్టుగా ఉంది. పూల మీద నీళ్ళు, ఆకుల మీద నీళ్ళు భలే ఉన్నాయి. ఇక పూలు అయితే నేను దీపం పెట్టలేదు ఈరోజు, కొయ్యలేదన్నమాట పూలు కూడాను. మునగాకు చూసారా, ఇక్కడ సైడ్దంతా ఒకతను వచ్చి ఓనర్ వాళ్ళ సైడ్ అతను వచ్చి తీసుకెళ్ళిపోయాడు. దూరంగా ఉన్న ఆకు ఉందన్నమాట, భలే ఉంది, లేతగా తీసుకోవాలనిపించింది కానీ అందలేదు. ఒక రోజన్నా దొరికితే బాగుండంటే కొంచెం మా వారిని అడిగి తీపించుకోవాలన్నమాట. ఒక రోజన్నా తాలింపు వేసుకుందాం అనిపిస్తుంది. మునగాకు చాలా రోజులైంది తినక. ఈ మధ్య ఒకసారి తీసుకున్నాను కానీ అది వండలేదు, పాడైపోయింది, పడేసాను. అదనమాట. ఇంకా నేనైతే బయట కూర్చొని చిన్న జల్లెలు పడుతుంటే కాఫీ తాగేసానండి. ఆ తర్వాత అయితే ఇంకా ఈ తమలపాకు చెట్టు కరెక్ట్గా శనివారము, మంగళవారము, శుక్రవారము గుర్తొస్తుంది తీసేద్దాము అంటే, ఇంకా మిగతా టైంలో నాకు గుర్తున్నా సరే పని ఉంటుంది, లేకపోతే నేను రెడీగా ఉండకపోవడం అట్లా అయిపోతుంది. చెట్టు ఏంటంటే బాగా రావడం అయితే వచ్చినంతవరకు బాగా వచ్చిందండి. అరిటాకు అంత ఆకులు అన్నట్టుగా పెద్ద ఆకులు వచ్చేసినాయి. ఇప్పుడు ఏమైందంటే చెట్టుకి పురుగు వచ్చేసింది. చెట్టు ఇంకా వచ్చే చిగురు కూడా పురుగుతోనే వస్తుంది. నేను కొంచెం వేప నీళ్ళు అట్లా చల్లినా కూడా పోవట్లేదనమాట. ఆకులన్నీ కూడా చూసారు కదా అలా అయిపోయి, చీమలు ఎక్కువైపోయి బట్టలకి ఎక్కేస్తున్నాయి పురుగులు. అందుకని ఇంకా చెట్టు కట్ చేద్దాం అనిపిస్తుంది నాకైతే. పూల చెట్టు కానీ ఇట్లా ఏదైనా ఆకుల చెట్లు, ఇట్లా ఏదైనా వేప చెట్టు అయినా సరే తీసేసేటప్పుడు అలా తీసేయకూడదంట. మనం క్షమాపణ అడగాలి, ఖచ్చితంగా అడగాల్సిందే. అది నా వర్షన్ కూడాను.
కాకపోతే పూల చెట్టు కానీ ఇట్లా ఏదైనా తొలగించేటప్పుడు ఆ చెట్టుకి పసుపు కుంకుమ పెట్టి నమస్కరించుకొని చెట్టును తొలగించుకోవాలంట. అట్లా చేస్తే చేసే పాపంలో కొంచెమన్నా పోతుందని ఒక చిన్న నమ్మకం అంతే. నాకైతే మా ఇంటి ఓనర్ చెప్పారండి, ఏదైనా చెట్టు ఇట్లా తొలగించేటప్పుడు అట్లా చేయాలమ్మా, పసుపు కుంకుమ పెట్టాలి, ముఖ్యంగా పూల చెట్లు, వేప చెట్టు ఇట్లా అయితే తప్పకుండా పెట్టాలి అని చెప్పింది. అప్పటి నుంచి అయితే నేను ఇట్లే చేస్తా. మా ఇంట్లో మా తాతయ్య ఉన్నప్పుడు మల్లె చెట్టు తొలగించాల్సి వచ్చిందండి. ఆయనకి వాష్రూమ్కి వెళ్ళేదానికి కొంచెం అడ్డుగా ఉంది, చెట్టు తొలగించాల్సి వస్తే మా అమ్మకు కూడా నేను ఇదే చెప్పాను, అమ్మ ఆ పూలు ఎంతోమంది పెట్టుకున్నారు కదా, సో ఇప్పుడు అలా తీసేయడం కరెక్ట్ కాదు, కనీసం ఈ చిన్న ప్రాసెస్ అన్నా చేసి తీసేయని చెప్తే మా అమ్మ కూడా అలాగే చేశారట. పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత చెట్టు తీసేయాల్సి వచ్చింది తాతయ్య కోసము. ఇప్పుడు ఆ చెట్టు లేదు, తాతయ్య లేరు. ఇంటికి వెళ్తే ఆ చెట్టు పూలు కోసుకునే వాళ్ళం, తాతయ్య కోసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ రెండూ లేకుండా పోయాయి, చాలా బాధ అనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఇదిగోండి తమలపాకు అయితే తీసేస్తున్నానండి. చెట్టు బాధగా ఉంది, కాకపోతే తప్పదనమాట, బాగాలేదు, అంత పాడైపోయి పురుగులు వచ్చేస్తున్నాయి బట్టలకంతా, అందుకని తీసేస్తున్నాను. రీసెంట్గా అయితే నేను ఒక విషయం యూట్యూబ్లో చూశానండి. ఒక తండ్రి కూతుర్లు ఆడుకుంటున్న దృశ్యాన్ని కొంతమంది వెధవలు చూసి బ్యాడ్ కామెంట్స్ చేయడం, బ్యాడ్గా నవ్వుకోవడం, అట్లంతా చాలా దారుణం అనిపించింది నిజంగా. అసలు తండ్రి కూతుర్లకు కూడా ఇట్లా చేస్తున్నారు అనిపించింది. అసలు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అర్థం కావట్లేదు. వాళ్ళకి నిజంగా వాళ్ళని అనడం తప్పు కాదండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ని కూడా అనాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.